డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, ఇక్కడ హాజరైనటువంటి టీచింగ్ కమ్యూనిటీ, ప్రొఫెసర్స్, తర్వాత లెక్చరర్స్, టీచర్స్ అందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మన ప్రొఫెసర్ వెంకట్ దాస్ సారు ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ కేవై రత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గారు, మాలిక్ గారు ప్రొఫెసర్, తర్వాత హైకోర్టు అడ్వకేట్ పద్మారావు సార్, తర్వాత గంగాధర్ సార్ పీడిఎస్ఓ ఏఐడిఎస్ఓ సారు పేరు సార్ పక్కన సత్యం సారు, తర్వాత మతిన్ పాస్ సత్యం సారు, తర్వాత మతినా సార్ మతిన్ సారు, తర్వాత ఇక్కడ డాటా జాయింట్ సెక్రటరీ బండారి నర్సప్ప గారు, డాటా స్టేట్ కమిటీ మెంబర్ డాక్టర్ కుమార్ గారు, మైసెల్ఫ్ నేను బండారి లక్ష్మయ్య చెప్పాను, మొదలు చెప్పాను, వరుసగా చెప్పానంట, ప్రొఫెసర్ మాలిక్ గారు అని చెప్పాను, బండారి లక్ష్మయ్య, నేను డాటా స్టేట్ కమిటీ మెంబరు, అదేవిధంగా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆల్ ఇండియా కన్వీనర్ను, వర్కింగ్ యాజ్ ఏ జూనియర్ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. మిత్రులారా, ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం వాస్తవంగా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ 2 సంవత్సరాల క్రితము ప్రధానంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ దాకా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ రంగం, ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులు ఎదుర్కొంటున్నటువంటి కష్ట నష్టాలు, సమస్యలను అడ్రస్ చేయడానికి, ఇంకా చెప్పాలంటే ప్రధానంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్ పేరు పెద్దగానే ఉంది, తర్వాత లెక్చరర్స్, కానీ వాళ్ళు చాలా ఇక్కడ కన్నీరు పెడుతున్న అధ్యాపకులు లేదా ఉపాధ్యాయులు అని ఇక్కడ మన స్టేట్మెంట్. అంటే వాళ్ళ యొక్క హక్కుల కోసం ఈ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అంటే హక్కులు ప్రధానంగా అడ్రస్ చేస్తూ ఉన్నత విద్యను చాలా గుణాత్మక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎవరైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే మనం ఫస్ట్ టు 10th ఇంటర్మీడియట్ చేసిన తర్వాత 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, 167 కేవలము గవర్నమెంట్లో ఒక 3-4 కాలేజ్, జేఎన్‌టూ కాలేజు, దాని కింద ఒక 4-5 కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజు, దాని కింద ఒక 2 కాలేజీలు కూడా ఉన్నాయో లేదో ఈ ఇంజనీరింగ్ కాలేజెస్, తర్వాత కాకతీయలో ఒక 2-3, అంటే గవర్నమెంట్లో డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ స్టేట్ గణేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే టోటల్గా దాదాపు 1% అనుకోండి, 1% కాలేజెస్ మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 99% కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు. కాబట్టి ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎడ్యుకేషన్ ఎట్లుందనే దానికి తర్వాత వస్తాను. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశాన్ని ఏంటంటే, ముఫకంజా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి ఒక 5-6 సంవత్సరాలు ఉపేంద్ర కుమార్ అనేటటువంటి ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ను ఈ మధ్యన వాళ్ళు రిమూవ్ చేశారు, తొలగించారు. అట్లా తొలగిస్తూ ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్కు ఆ ప్రొఫెసర్ గారు అది తప్పు, యూజీసీ అండ్ ఏఐసిటి గైడ్ లైన్స్ ప్రకారంగా లేదా ప్రభుత్వము ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అది తప్పు అని చెప్పి ఆయన లెటర్ పెట్టడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్ యొక్క హక్కుల కోసం ఏర్పడిన డాటా సంస్థ నుండి మేము ఒక వారం రోజుల క్రితము ఆ ముఫకంజా కాలేజ్, ఎందుకంటే డాటాగా ఒక ప్రైమరీ మెంబర్ మా ఉపేంద్ర కుమార్ సారు డాటాలో స్టేట్ ట్రెజరర్గా ఉన్నాడు, ఆయన సీరియస్ పర్సన్. మరి ఆ సారు ఇచ్చినటువంటి దాన్ని మరి ఆ ముఫకంజా కాలేజ్ దగ్గరికి వెళ్ళి నిజాలను ఒక విధంగా మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయడానికి వెళ్ళాం డాటా తరఫున. వీఆర్ ద ప్రొఫెసర్స్, తర్వాత గవర్నమెంట్ కాలేజీలలో పనిచేసేటువంటి లెక్చరర్స్, తర్వాత ప్రధానంగా ఈ సమాజంలో బాధ్యత గల పౌరులం. ఒక విధంగా చెప్పాలంటే ఒక సివిల్ సొసైటీలో లేదా సిటిజన్ ఆఫ్ ఇండియాగా ఒక పౌరులుగా రాజ్యాంగము మీద గౌరవంతో ప్రజాస్వామ్య సూత్రాలు, ప్రజాస్వామిక విలువలను వ్యవస్థితం కావడానికి నిరంతరంగా
గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇక్కడ వాళ్ళందరం ఉన్నాం. వెళ్తే ముఫకంజా కాలేజీకి సంబంధించినటువంటి సెక్రటరీ జావేద్ గారట. ఆయన ఈజ్ ఏ ఓల్డ్ పర్సన్, దాదాపు 60 సంవత్సరాల పైన ఉంటాడు. సో ఎట్లా అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అది రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ప్రభుత్వము లేదా నియమించినటువంటి నియమ నిబంధన అనుగుణంగా పనిచేసేటటువంటి దానికి ఎట్లుండాలి? మేము కూడా టీచర్స్ కమ్యూనిటీ నుండి లేదా మేము ఒక మాస్ పీపుల్ అనుకోండి లేదా సిటిజన్స్ ఆఫ్ ఇండియా అనుకోండి, వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ చేయాలి కదా. దెర్ ఈజ్ నో రెస్పెక్ట్. అసలు రిసీవ్ చేసుకోవడం కాదు కదా. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే చాలా అంటే మేము ఒక్కటే మా ప్రొఫెసర్ను మీరు ఇట్లా తీసేశారు, మరి ఏం సార్ విషయం అని అడిగితే చాలా అలిగేషన్స్ చేశారు ఆయన మీద. అంటే వాస్తవంగా అలిగేషన్స్ ఏవైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో మరి ఈ 5-6 సంవత్సరాలలో మీరు ఏమన్నా ఒక నోటీస్ ఇచ్చారా? హ్యావ్ యూ గివెన్ ఎనీ నోటీస్ టు దట్ ప్రొఫెసర్ అని నేను అన్నాను అంతే. దిస్ ఈజ్ ద అన్లాఫుల్ కాదు, రాజ్యాంగ వ్యతిరేకమైన మాట కాదు, లేకపోతే అవమానించినట్టు కాదు. ఒక నోటీస్ మీరు సర్వ్ చేశారా అని మాత్రమే అన్నా. సెటప్ యువర్ మౌత్ అని 5 సార్లు అని చెప్పాడు. నా నోరు మూసుకో. ఎవరు? ఆ జావేద్ యొక్క కొడుకు జాయింట్ సెక్రటరీ అట, ఆయన పేరు కూడా జావేద్ అన్నాడు. ఆయన ఎన్ఎస్యులో నేను పనిచేస్తున్నా అన్నాడు. సెక్రటరీ ఆయన ఎవరు? ఆ ముసలాయన కూడా నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పాడు. నేను ఈ వేదిక మీద నుండి మళ్ళీ అడుగుతున్నాను, మన పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని భారత్ జోడో యాత్ర అని 2 సార్లు తిరిగాడు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా మన దగ్గర కూడా వచ్చాడు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించండి అని పార్లమెంట్లో కింద అడుగుతా ఉన్నది. మీ పార్టీలో పనిచేసేటటువంటి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన కనీసం ఒక పౌరుణ్ణి గౌరవించేటటువంటి స్థితిలో లేడు, రాజ్యాంగాన్ని గుర్తించేటటువంటి స్థితిలో లేడు. అంటే ఒక కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ యొక్క స్థితి అట్లా ఉన్నది. మరి ఎన్ఎస్యులో పనిచేసేటటువంటి అంటే మొత్తం ఇంజనీరింగ్ కళాశాలలో వ్యవస్థితమైనటువంటి ఈ అవకతవకలకు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి మీ ఎన్ఎస్యుఐ స్టూడెంట్ అక్కడ యజమాన్యంగా ఉండి హక్కులను కాలరాయడమే కాకుండా కనీసము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే రాజ్యాంగంలో మాట్లాడే స్వేచ్ఛ, ఆ మాట్లాడే స్వేచ్ఛను కాలరాసేటటువంటి హక్కు ఎవరికిచ్చారు అంటే మీ ప్రభుత్వంలో. అంటే ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ బహిరంగ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ వైస్ ప్రెసిడెంట్ అన్డెమోక్రటిక్, తర్వాత ఒక చిన్న రాజ్యాంగాన్ని కానీ మనుషులను కానీ గౌరవించేటటువంటి స్థితిలో లేడు. అంటే మీ పార్టీలో మరి అటువంటి వ్యక్తులు ఎట్లా ఉన్నారు, ఎందుకు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. అదేవిధంగా విద్యార్థి సంఘమైనటువంటి ఎన్ఎస్యులో కూడా ఆయన ఉందని చెప్పుకుంటున్నాడు. అంటే మనుషులను గౌరవించని, రాజ్యాంగాన్ని గౌరవించని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని, ప్రజాస్వామ్య విలువలకు గౌరవించినటువంటి వాళ్ళు ఈరోజు మీ పార్టీలలో మీ సంఘాలలో అనుబంధ సంఘాలలో పనిచేస్తున్నారంటే మీరు ప్రజల కోసము లేదా నియమ నిబంధనలను లేదా ప్రజాస్వామిక విలువలను న్యాయాన్ని చట్టాన్ని కాపాడుతామని అంటే మేము ఎట్లా నమ్మాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటగా డాటా తరఫున ఇక్కడ ఉన్నటువంటి అందరి ప్రెస్ మీట్లో పాల్గొన్న పెద్దల తరఫున అందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, ముఫ్కంజా కాలేజ్ యొక్క యజమాన్యము వెంటనే ప్రొఫెసర్ ఉపేందర్ కుమార్ యొక్క సస్పెన్షన్ను రివోక్ చేసి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటి అడుగు మాత్రమే, డాటా వేసేటటువంటి మొదటి అడుగు. మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలను, ఎందుకంటే మా డాటాలో అందరూ కూడా చాలా ఫోన్లు వచ్చాయి, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు ఈ కరపత్రము మేము ప్రెస్ మీట్ ప్రకటించిన 2 రోజుల క్రితమే ఈ కరపత్రాన్ని తర్వాత ఈ ఫ్లయర్ను మేము రిలీజ్ చేస్తే 100 ఫోన్లు వచ్చాయి, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని. ఎన్ని రోజులు మీరు బాధితులను అంటే ప్రొఫెసర్స్ను ఒక బానిసల్లాగా లేదా పాలేర్లలాగా అవి సంస్థానాలుగా అంటే చీకటి యుగము లేదా అందయుగము లేదా మధ్య యుగాల్లో భూస్వామ్య సంస్థానాలు ఉండేటివి నయా భూస్వామ్య సంస్థానాలుగా ఈరోజు ఆల్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. సారు సిబిఐటిలో ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు ఆయన యొక్క హక్కులను కాలరాస్తే దానికి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు.
ఎంజీఐటీలో పనిచేసినప్పుడు అక్కడ కూడా ఆయన యొక్క హక్కులను కాలరాస్తే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తా ఉన్నాడు. మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా అదే జరిగితే దానికి వ్యతిరేకంగా, ఇంకో కాలేజీలో జరిగితే ఈ 4 కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇస్ ఎ ఎమినెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇండియా. ఆయన కంప్యూటర్ సైన్స్ మీరు ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఒక సైంటిఫిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యున్నత రంగం. ఎలన్ మస్క్ మనకు రాకెట్లను పంపిస్తున్నాడు. అంటే కంప్యూటర్ సైన్స్ అంత అత్యున్నతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి ప్రొఫెసర్ను ఒక సిటిజన్గా కూడా, సిటిజన్ అనేది చాలా పెద్ద మాట, ఒక మనిషిగా కూడా గౌరవించకుండా నియమ నిబంధనలను తుంగలో దొక్కి పట్టించుకోకపోతే దానికి వ్యతిరేకంగా దాదాపు ఒక 15 సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఫైటింగ్ను ఆపమని చెప్పి గౌరవనీయమైన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాదు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్ గారు చూడండి, ఒక మనము హక్కుల కోసం రేజ్ చేసేటటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు, మీరు అది ఉపసంహరించుకోండి, ఆర్టీఐ కింద వేసినాయి కానీ ఫిర్యాదులు చేసినాయి కానీ ఆ పోరాటాన్ని, అంటే న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని విరమించుకోమని లెటర్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న మేలో ప్రొఫెసర్గా మే 26 రోజు అక్కడ ఇంటర్వ్యూ చేశాడు. ఎవరు? వీసీ గారు, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ. రాటిఫై అంటే ప్రొఫెసర్లను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రాటిఫై చేస్తే ప్రొఫెసర్గా అన్ని హక్కులు వస్తాయని. నెల రోజులు అవుతున్నది. మీరు ప్రొఫెసర్గా నేను రాటిఫై చేయాలంటే 2 months అవుతా ఉన్నది. ప్రొఫెసర్గా మేము రాటిఫై చేయాలంటే సిబిఐటి, ఎంజిఐటి, మాతృశ్రీ ఇంకో కాలేజీలో చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాన్ని, హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని విరమించుకున్నట్లుగా నేను ఇక ముందు చెయ్యనని చెప్పి ఒక అండర్టేకింగ్ రాయమని చెప్పి సార్ దగ్గర రాయించుకోవడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక వీసీ నిజానికి ఆ సిబిఐటి మీద, ఎంజిఐటి మీద, తర్వాత మాతృశ్రీ మీద, ఇంకో కాలేజ్ మీద ఇవన్నీ అక్రమాలు. ఎంవిఎస్ఆర్ ఇంకో కాలేజ్ పేరు నాకు గుర్తు రావట్లేదు, సెయింట్ పీటర్స్. ఆ కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి అని చెప్పి సార్ మాట్లాడితే ఆయన యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వీసీ హక్కులను కాలరాస్తున్నాడు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఒక వీసీకి మేమంతా డాటా తరఫున ఇవన్నీ జరుగుతున్నాయని ఆయన ఏర్పడినప్పటి నుంచి మేము అపాయింట్మెంట్ అడుగుతున్నాం. ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ప్రొఫెసర్ గారికి ముఫ్కంజా కాలేజీలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా మేము వెళ్ళి కలుద్దాము. ప్రభుత్వ యంత్రాంగం ఏవైతే అథారిటీస్ ఉన్నాయో అథారిటీస్కి అన్నిటికీ పర్సనల్గా లెటర్ పెట్టాడు సారు. మేము డాటా తరఫున పెట్టాము. తర్వాత కలవడానికి ప్రయత్నం చేస్తే ముఫ్కంజా కాలేజ్ ఏమో అంత రూడ్గా బిహేవ్ చేసి మమ్మల్ని ఒక విధంగా తోసేసినట్టు చేసింది. మరి అదే విషయాన్ని వీసీ గారికి చెప్పుకుందామని అపాయింట్మెంట్ అడిగితే, రిటర్న్గా ఓవరాల్గా అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా మరి వాళ్ళు చెప్పింది ఏంది? ముఫ్కంజా ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యం ఏం చెప్పారంటే ఇదే చెప్పారు, మాకు సిబిఐటి నుండి, ఎంజిఐటి నుండి, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి, సెయింట్ పీటర్స్ కాలేజ్ నుంచి మాకు ఒత్తిడి ఉన్నది, ఈ ప్రొఫెసర్ను తీసేయమని ఒత్తిడి ఉన్నది. ఇక అనాధికారికంగా వీసీ నుండి కూడా ప్రైవేట్ టాక్స్లో, ఇది ఆయన చెప్పలేదు కానీ ప్రైవేట్ టాక్స్లో వీసీ కూడా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ఉపేందర్ కుమార్ను తొలగించమని చెప్పాడనేటటువంటి విషయం కూడా. అంటే చూడండి, ఒకవైపు ప్రైవేట్ యాజమాన్యము హక్కులను కాపాడాల్సినటువంటి, అంటే కంచెనే చేనుమేసి, అంటే ఇప్పుడు ప్రొఫెసర్ అంటే ఇక్కడ యూనివర్సిటీ వీసీ వీటన్నిటినీ ఎంక్వైరీ చేసి శిక్ష లేకపోతే విచారణ చేసి కమిటీలు వేసి వాటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి వీసీ గారు అంటే ఒక కంచె వేస్తే ప్రొటెక్షన్ కోసము, అంటే హైయర్ ఎడ్యుకేషను తర్వాత ప్రొఫెసర్స్ యొక్క హక్కులను న్యాయం చేసేటటువంటి ఒక వీసీ కంచె చేను వేసినట్టుగా వీసీ గారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చెప్తే అది వినడమే కాకుండా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి, అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి కాలేజెస్తో కుమ్మక్క అయిపోయి నియమ నిబంధనలను, యూజీసీ నియమ నిబంధనలు, ఏఐసిటి నియమ నిబంధనలు, తర్వాత ఉన్నత విద్య యొక్క నియమ నిబంధనలు, ప్రజాస్వామ్యం యొక్క హక్కులనంతా కూడా ఆయన కాలరాస్తున్నాడు, తుంగలో దొక్కుతున్నాడు. అంటే మొత్తం అవేమో సంస్థానాలుగా ఉన్నాయి, ఆ సంస్థానాలకు ఈయన చక్రవర్తిగా వ్యవహరిస్తున్నాడు కానీ వీసీగా లేదా ప్రభుత్వం యొక్క ఒక సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్, ఒక విధంగా పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉస్మానియా వీసీ గారు నిమ్మకు నేరెత్తినట్టు అన్డెమోక్రటిక్గా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా
కలవకుండా మరి అక్కడ ఉన్నటువంటి ఇంతకుముందే మన ప్రొఫెసర్ వెంకటదాస్ గారు చెప్పారు, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అక్కడ కూడా ప్రొఫెసర్లను ఏ విధంగా చేస్తున్నాడు అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఉన్నత విద్యా రంగంలో అనేది చాలా అంటే కేవలము ఇవి చెప్పుకోవడానికి మాత్రమే రాజ్యాంగము పాలన ఉన్నది తప్పితే రాజ్యాంగం ప్రకారం కానీ ప్రభుత్వ నియమ నిబంధన యూజీసీ ఏఐసిటి గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఏ ఒక్క కాలేజీలో కూడా చేయట్లేదు. సరి అయినటువంటి జీతాలు ఇవ్వడం లేదు. 20,000 15,000 ఎప్పుడంటే అప్పుడు తొలగిస్తా ఉన్నారు. వాళ్ళ బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి ప్రొఫెసర్లకు ఒక ప్రొఫెసర్కు 6th పే కమిషన్ ప్రకారము 7th పే కమిషన్ అంటే 7th పే కమిషన్ 2016 6th పేనా 2016 6th పే 2016 7th పే కమిషన్ సెంట్రల్ ఇస్తే ఇప్పుడు మళ్ళీ 2026లో 8th పే కమిషన్ వేయాలి. ఆ 7th పే కమిషన్ ప్రకారము ఒక్క కాలేజ్ అంటే ఒక్క కాలేజ్ ఇవ్వట్లేదు. 6th పే కమిషన్ అంటే 2006లో 6th పే కమిషన్ ప్రకారం కూడా ఇవ్వట్లేదు. ఒకవేళ ఎట్లా ఇచ్చినా కూడా ఏం చేస్తున్నారు, ఒక ప్రొఫెసర్కు 3 లక్షల జీతం ఇస్తే ఆ 3 లక్షల జీతాన్ని అకౌంట్లో వేసి నీ 50,000 25,000 తీసుకుని మిగతా 2,75,000 మాకు చెక్ రూపంలో కానీ లేదా క్యాష్ రూపంలో తెచ్చియమని చెప్తా ఉన్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చాలా మందిని తొలగించిండ్రని చాలా మంది, మల్లారెడ్డి గారికి ఎన్ని వందల ఎకరాలు ఉంది ఆయనే చెప్పాడు, నేను చెప్పే విషయం కాదు, ఆయన అసెంబ్లీలో చెప్తున్నాడు. నా దగ్గర ఇన్ని వందల ఎకరాలు ఉంది, నా దగ్గర ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, నా దగ్గర ఇన్ని కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీలో పనిచేసేటటువంటి ఒక లెక్చరరు బానిస కంటే అన్యాయంగా కనీసం నోరు తెరిసేటటువంటి పరిస్థితి లేదండి. మరి వీళ్ళందరూ అంటే ఒక లెక్చరర్ లేదా ఒక ప్రొఫెసర్ ఒక టీచరు తన హక్కులనే లేదా తనకు రావాల్సినటువంటిది కాపాడుకోలేకపోతే ఆయన ఎలుగెత్తితే ఎక్కడనా అంటే తల ఎత్తితే, ఇంతకుముందు మేము దళితుల మీద దాడులు జరిగినప్పుడు గ్రామాలకు వెళ్ళేది, తల వంచి బతికితే తరతరాలు బతకొచ్చు, తల ఎత్తితే తల తెగుతుంది అని. అది మాస్ అంటే ఒక సామాన్య అంటే కింద ఉన్నటువంటి ప్రజలు లేదా మామూలు ఒక టీచర్కు కూడా అంటే మొత్తం రాజ్యాంగాన్ని చదివాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ చదివాడు, తత్వశాస్త్రాన్ని చదివాడు, రాజకీయ శాస్త్రాన్ని చదివాడు. మరి ఇంత చదువుకున్నటువంటి ఒక టీచరు కూడా తల ఎత్తే పరిస్థితి కనీసం అడిగే పరిస్థితి లేకుండా ఉంటే మరి ఆ టీచరు పిల్లలకు పాఠాలు చెప్తే ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? ఈ టీచర్ యొక్క హక్కులను ఆ పిల్లల యొక్క హక్కులను లేదా మొత్తం సమాజం యొక్క పరిస్థితిని ఏ విధంగా కాపాడతాయి? అంటే ఇక టీచర్ అంటే ఒక క్లాస్ రూమ్ ఈజ్ ఏ మినీ సొసైటీ ఆఫ్ ద ఇండియా అని లేదా ప్రపంచం అని మనం చెప్పుకుంటాం. మరి ఆ మినీ సొసైటీ అనే ఒక క్లాస్ రూమ్గా లేదు, టీచర్గా లేడు, స్టూడెంట్గా లేదు. మరి విద్య అనేది ఎక్కడ పోతా ఉన్నది? వచ్చినటువంటి ఇంతకుముందు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి KG to PG అని ఏదేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 10 సంవత్సరాలు ప్రజలనంతా మోసం చేశాడు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి నా దగ్గరనే ఉంది ఎడ్యుకేషన్ మినిస్టర్, మీ దగ్గర ఉంటే ఏం లాభం అండి? ఇంతవరకు మీ ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ అపాయింట్మెంట్ ఇయ్యాడు, దీని మీద మేము చెప్పడానికి మీరు అపాయింట్మెంట్ ఇయ్యరు. ముఖ్యమంత్రి గారికి 4 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఆ 4 పోర్ట్ఫోలియోలు ఎవరు కలవాలి, ఎప్పుడు కలవాలి? మీ 6th సెక్రటరియట్లో 6th ఫ్లోర్లో అసలు అనుమతే లేదు. ఎమ్మెల్యేలు ఈ మంత్రులు కూడా అనుమతి లేదు. అంటే మామూలు పౌరులు మేము డాటా తరఫున ఎడ్యుకేషన్ మినిస్టర్ను కలవడానికి మాకుందా? మేము ఈ రాష్ట్రంలో ఒక పౌరులుగా బతుకుతున్నామా అంటే మాకు కూడా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి ఒక మేధావులుగా లేకపోతే ఒక బాధ్యత గల పౌరులుగా మేమే ఈరోజు మేము పౌరులమా, మేము మేధావులమా అనుకునే స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 దశాబ్దాలుగా పోరాడి వందల మంది వేల మంది ప్రాణత్యాగాలు చేసి ఈ తెలంగాణ సాధించుకుంటే తెలంగాణ పోరాటంలో మా ప్రొఫెసర్స్ అంతా ఉన్నారు. మా టీచర్స్ లేకుండా మా ప్రొఫెసర్స్ లేకుండా మీరంతా తెలంగాణను సాధించారా? చాలామంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటే విద్యారంగాన్ని మీరు భ్రష్టు పట్టించి విద్యారంగము చాలా గుణాత్మకంగా ఉన్నతంగా ఉంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు, ప్రతిఘటిస్తారు, నిరసనలు ఉద్యమాలు వస్తాయని చెప్పి అణిచివేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ను ముందు పెట్టి ఈ విధంగా ప్రైవేట్ సంస్థానాలను ముందు పెట్టి మాఫియాను ముందు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే మేము భయపడము ఎట్టి పరిస్థితుల్లో. ఇది స్టార్టింగ్ మాత్రమే. ముఫ్కంజా కాలేజ్ యజమాన్యము ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు ఏఐసిటిఈ యూజీసీ ప్రభుత్వ నియమ నిబంధనలు రాజ్యాంగాన్ని గౌరవిస్తే నియమ నిబంధనలను గౌరవిస్తే వెంటనే ప్రొఫెసర్ ఉపేందర్ కుమార్ యొక్క సస్పెన్షన్ రివోక్ చేసి ఆయన తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే మా ప్రొఫెసర్స్ము టీచర్స్ము విద్యార్థులము మొత్తం అంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించడానికి డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి
ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎక్కడ పోయినా బహిరంగ సభల్లో చెప్తున్నాడు. నిజంగా కూడా మీరు ఎడ్యుకేషన్ మినిస్టరే అయితే వెంటనే మా ప్రొఫెసర్ యొక్క సస్పెన్షన్ని ఎత్తివేసి మమ్మల్ని చర్చలోకి పిలవండి. చర్చలకు పిలిచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరుగుతుందనేది అడగండి. మేమంతా ఇప్పటికి 2 సంవత్సరాలుగా అందరికీ ఇచ్చినాం. ఇంకా ఎవరికి ఇయ్యం. మేము ఏం చేస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పౌరులు, మీరంతా సర్వెంట్సే. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మనమంతరం కూడా ప్రజల యొక్క సేవకులం ప్రజాస్వామ్యంలో. మరి ప్రజలు ప్రభువులు. ప్రజాస్వామ్యం అంటే ఒకసారి నేను కుల నిర్మూలన పోరాట సమితి నాయకునిగా ఒక సిఐ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి మా దగ్గరికి ఎట్లా వస్తారు, మీరు మా ముందు ధర్నా చేస్తారా అంటే, మీరేమన్నా పైనుంచి ఊడిపడ్డారా, లేకపోతే మీరేమన్నా దేవదూతలా, మీరు కూడా మాలాగనే అయితే మరి మా మీదనే ధర్నా చేస్తారంటే, మీ మీద కూడా ఎందుకు ధర్నా చేసామంటే, మీ దగ్గర రిప్రజెంట్ చేస్తే, మీ పై ఆఫీసర్కి రిప్రజెంట్ చేస్తే నియమ నిబంధనలను పాటించలేదు కాబట్టి మీరందరూ ఫెయిల్ అయ్యారు. పోలీస్ స్టేషను ఆఫీసర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు కాబట్టి హూ ఆర్ ద కేర్ టేకర్స్ ఆఫ్ ద డెమోక్రసీ అంటే ప్రజలు, వాళ్ళే ప్రభువులు, ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాం. ధర్నా చేయడము, ప్రెస్ మీట్ పెట్టడం అంటే ప్రజల దగ్గర విన్నవించడానికి. ఈరోజు మేము ముఖ్యమంత్రినో లేకపోతే వీళ్ళందరూ ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకే చెప్పడం ఏంది అని మీరు అనుకోవచ్చు. వాళ్ళకి చెప్పట్లేదు, ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నాం. బికాస్ వాళ్ళు ప్రభువులు, ప్రజాస్వామ్యాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ప్రభువులుగా వాళ్ళు ఉన్నారు, కాపాడాల్సిన ప్రభువులుగా ఉన్నారు. కాబట్టి మాస్లోకి ప్రజల్లోకి వెళ్తామని ఆ సిఐ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మేము అందరికీ చెప్తా ఉన్నాం. అట్లా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ప్రజాస్వామికవాదులను కదిలించడానికి, మొత్తం తల్లిదండ్రులను కదిలించడానికి మేము సిద్ధపడతాం. మరి అంత సిద్ధపడే కంటే ముందు మీరు నిజంగా మీ యొక్క ప్రభుత్వ నియమ నిబంధనలను కాపాడేటటువంటి వ్యక్తులుగా, శక్తులుగా, సంస్థలుగా ఉంటే వీసీ గారికి, తర్వాత ముఖ్యమంత్రి గారికి, అట్లనే పిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మొట్టమొదటగా ముఫ్కంజా కాలేజీ యొక్క యజమాన్యం, ఆయన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అంటున్నాడు కాబట్టి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి ఆయనను తొలగించండి. ఆయన జాయింట్ సెక్రటరీ ఎన్ఎస్యుఏ అంటున్నాడు కాబట్టి ఎన్ఎస్యుఏ వాళ్ళు కూడా ఆయనను తొలగించాలి. తర్వాత ఉపేంద్ర కుమార్ సార్ను తీసుకోవాలి. అట్లనే ముఖ్యమంత్రి గౌరవనీయ విద్యాశాఖ మంత్రి అయినటువంటి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎందుకంటే ఈ ఎఫ్సెట్ అడ్మిషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి విద్యార్థులకు, లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. మరి క్వాలిటీ కలిగిన టీచర్స్ నియమించట్లేదు. మరి చాలా అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని మీరు అరికట్టాలని, అట్లా అరికట్టకపోతే ఒక ప్రజా ఉద్యమాన్ని, విద్యా ఉద్యమాన్ని తప్పకుండా తీసుకొస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.